వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తే ఇలా చాట్ అంతా క్లమ్జీగా ఉండే ఛాన్స్ ఉందండి. సో, వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. సో, మీకు ఒక క్లియర్‌గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లు ఐడెంటిఫై అవుతాయి. హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఏబీ ట్రేడ్ తెలుగు. మార్కెట్‌లో బిగినర్స్‌కి మరియు ఇప్పుడిప్పుడే మార్కెట్‌ని నేర్చుకుంటున్న వారికి ఒక మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్‌ని ఐడెంటిఫై చేయడం. కదా! సపోర్ట్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా గీయాలి అన్న దాని దగ్గర మనకి జనరల్‌గా చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా ఆ వీడియోలు, ఈ వీడియోలు చూస్తూ ఉంటారు. అయినా వాళ్ళకి కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. ఆ కన్‌ఫ్యూజన్ పోగొట్టడానికి మరియు మనం గీసుకున్న లెవెల్స్ యాక్యురేట్‌గా ఉన్నాయో లేదో అని తెలుసుకోవడానికి మన దగ్గర ఒక మంచి ఇండికేటర్ ఉందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను ఆ ఇండికేటర్ ఎలా యాడ్ చేయాలి, మరియు కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసేవి ఉన్నవి. ఎలా చేంజ్ చేయాలనే విషయాలు కూడా మీకు చెప్తాను. ఒకసారి అలా ఫాలో అవ్వండి. ఆ ఇండికేటర్ ఇచ్చే లెవెల్స్‌ని మరియు మీరు పర్సనల్‌గా గీసుకుంటున్న లెవెల్స్‌ని కూడా ఒకసారి చెక్ చేసుకోవడానికి ఆ ఇండికేటర్ మీకు హెల్ప్ అవుతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఎలా గీసుకోవాలి అన్నది, మరియు ఎలా సెట్టింగ్స్ మార్చుకోవాలి అన్నది విషయాలు మీకు ప్రాపర్‌గా అర్థమవుతాయి. లేదంటే ముందు చూశారు కదా! చాట్ అంతా క్లమ్జీగా అయ్యే ఛాన్స్ ఉంది. సో, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళక ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. నా బాధ్యతగా నేను మీకు కంటెంట్ ఇస్తున్నాను కాబట్టి మీ దగ్గర నుంచి ఒక చిన్న లైక్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఇక వీడియోలోకి వెళ్దాము. మీకు క్లియర్‌గా ఉండడానికి నేను ఫోన్ని వర్టికల్ పొజిషన్‌లో పెట్టి వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇలాగే వర్టికల్‌గానే మీకు వీడియో వస్తది. కొంచెం ప్రాబ్లమ్‌గా ఉన్నా కూడా అడ్జస్ట్ అయ్యి చూడండి. మీకు నీట్‌గా అర్థమవుతుంది. ఓకేనా? హారిజాంటల్‌గా ఉంటే మీకు మళ్ళీ కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఫోన్ని వర్టికల్‌గానే ఉంచి వీడియోని రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మనకి ట్రేడింగ్ వ్యూలో చూడండి. ఇక్కడ మనకి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఓకేనా? ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ పైన 2 ఆప్షన్లు కనిపిస్తున్నాయి కదా! ఒకటి డ్రాయింగ్, 2 ఇండికేటరు. మనము ఇండికేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? మనము ఇండికేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇండికేటర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా! చూడండి. ఫేవరెట్, మై స్క్రిప్ట్, టెక్నికల్, ఫైనాన్షియల్, కమ్యూనిటీ స్క్రిప్ట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా! మనం ఇందులో మెయిన్‌గా కమ్యూనిటీ స్క్రిప్ట్‌లోకి వెళ్ళాలి. ఓకేనా? కమ్యూనిటీ స్క్రిప్ట్‌లోకి వెళ్ళాలి. ఓకేనా? ఓకే. కమ్యూనిటీ స్క్రిప్ట్‌ని ట్యాప్ చేస్తున్నాను. కమ్యూనిటీ స్క్రిప్ట్ ట్యాప్ చేసిన వెంటనే మనకి పైన మళ్ళీ 3 ఆప్షన్లు కనిపించడం జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ ఎడిటర్స్ పిక్, టాప్, ట్రెండింగ్. మనము ట్రెండింగ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? మనము ట్రెండింగ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ట్రెండింగ్‌లో ఇప్పుడు చూడండి. ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఇండికేటర్ కనిపిస్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి. డైనమిక్ సపోర్ట్ అని, చార్ట్ ప్రైమ్ అని ఒక ఇండికేటర్ కనిపిస్తుంది కదా! బాగా అబ్జర్వ్ చేయండి. ఈ ఇండికేటర్ డైనమిక్ సపోర్ట్ పక్కన చార్ట్ ప్రైమ్ అనేది కనిపిస్తుంది కదా! దీన్ని క్లిక్ చేయాలి. ఓకేనా? దీన్ని క్లిక్ చేస్తే మనకి చార్ట్ మీద యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? చూడండి. చార్ట్ మీదకి మనకి ఇండికేటర్ వచ్చేసింది. చార్ట్ మీద మనకి ఇండికేటర్ వచ్చేసింది. దీన్ని కొంచెం నేను ఇందాకే సెట్టింగ్స్ మార్చాను. అవి ఒకసారి మళ్ళీ మీకు రీసెట్ చేసి చూపిస్తాను. అవి మీకు ఇప్పుడు మీరు యాడ్ చేసినమ్మటే మీకు ఎలా కనిపిస్తుంది అన్నది ఇప్పుడు కనిపించిద్ది మీకు. మీరు యాడ్ చేసినమ్మటే మీకు ఇలా కనిపించిద్ది. ఇప్పుడు ఇండికేటర్లో సెట్టింగ్స్ని చేంజ్ చేద్దాము. ఓకేనా? ఫస్ట్ మనం ఇండికేటర్లో సెట్టింగ్స్ని చేంజ్ చేయాలంటే చూడండి. ఇక్కడ సెట్టింగ్ సింబల్ కనిపిస్తుంది కదా! ఓకేనా? ఆ సెట్టింగ్ సింబల్ మీద ట్యాప్ చేయాలి. ఓకేనా?
సెట్టింగ్ సింబల్ మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ చూడండి మనకి ఇన్పుట్, స్టైల్, విజిబిలిటీ అని 3 ఆప్షన్లు కనిపిస్తున్నాయి కదండి. ఓకేనా? ఆ 3 ఆప్షన్లలో మనము ఇన్పుట్లోకి వెళ్ళాలి. ఇన్పుట్లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే చూడండి మనకి ఇక్కడ 2 ఆప్షన్లు కనిపించడం జరుగుతుంది. ఓకేనా? చూడండి ఇక్కడ మనకు 2 ఆప్షన్లు కనిపించడం జరుగుతుంది. ఒకటి షో డిస్ట్రిబ్యూషన్, ఇంకొకటి షో స్కోరింగ్ డిస్ట్రిబ్యూషన్. ఈ 2 ఆప్షన్లని మనము తీసేయాలి, అన్టిక్ చేయాలి. ఓకేనా? చూడండి ఆ 2 ఆప్షన్లను నేను అన్టిక్ చేశాను. ఓకేనా? చూడండి అన్టిక్ చేశాను. ఓకేనా? ఇంకా మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి 3rd ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి షో డిస్ట్రిబ్యూషన్ ఓవర్లైస్. ఈ ఆప్షన్ని కూడా మనము అన్టిక్ చేయాలి. ఓకేనా? అన్టిక్ చేసేసిన తర్వాత మనము ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయా? చూడండి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. ఆ 3 డాట్స్ని ట్యాప్ చేస్తే మనకి 2 ఆప్షన్లు రావడం జరుగుతుంది. ఓకేనా? 2 ఆప్షన్లు రావడం జరుగుతుంది. ఏంటవి? రీసెట్ సెట్టింగ్స్, సేవ్ యాజ్ డిఫాల్ట్. ఇప్పుడు రీసెట్ సెట్టింగ్స్ టైప్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఇప్పుడు మనం తీసేసిన సెట్టింగ్స్ అన్నీ మళ్ళీ రీసెట్ అవుతాయి. సేవ్ యాజ్ డిఫాల్ట్ అంటే తీసుకుంటే ఇప్పుడు మనం తీసేసిన సెట్టింగ్స్ తీసేసినట్టే డిఫాల్ట్గా సేవ్ అవుతాయి. మనం నెక్స్ట్ టైం కూడా ఈ ఇండికేటర్ని యాడ్ చేసుకున్నప్పుడు మళ్ళీ మన సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను సేవ్ యాజ్ డిఫాల్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సేవ్ యాజ్ డిఫాల్ట్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేసేయాలి. ఓకే చేసేసిన తర్వాత చూడండి ఇందాక చార్ట్ అంతా క్లమ్జీగా ఉంది కదా, ఆ క్లమ్జీనెస్ అంతా పోయింది. ఈ బ్లాక్ లైన్స్ నేను పర్సనల్గా యాడ్ చేసుకున్నవి, వాటిని ఒకసారి ఇది చూడండి. ఈ బ్లాక్ లైన్ కూడా 2 సిమిలర్గా కనిపించడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు సెట్టింగ్స్ సేవ్ చేసాము. ఇప్పుడు మన చార్ట్ మీదకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి ఈ రెడ్ లైన్స్ అవన్నీ, ఈ రెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ రెసిస్టెన్స్ లాగా మనము కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఈ గ్రీన్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మనము సపోర్ట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఏదైనా కానీ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ చూపించడం జరుగుతుంది. ఓకేనా? ఒకసారి 1 అవర్లో కొంచెం వెనక్కి వెళ్ళి చూద్దాము. ఇది ఎంత యాక్యురేట్గా ఉందో మనకి ఒక అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ ఏరియా చూడండి. మనకి ఆ 1 అవర్ క్యాండిల్స్ అన్నిటినీ యావరేజ్గా తీసుకొని మనకి అక్కడ సపోర్ట్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆ విక్ని కన్సిడర్ చేసుకొని మనకి బయట కొంచెం నాయిస్ ఉందండి, సారీ. అక్కడ విక్ని కూడా కన్సిడర్ చేసుకొని మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ని చూపించడం జరుగుతుంది. ఇక్కడ కూడా చూడండి ఈ లెవెల్స్ని అన్నిటినీ కన్సిడర్ చేసుకొని మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ని చూపించడం జరుగుతుంది. ఓకేనా? చూడండి ఇక్కడ కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ని కన్సిడర్ చేసుకొని మనకి లెవెల్స్ని చూపించడం జరుగుతుంది. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి. చూడండి లెవెల్స్ అన్నిటినీ కన్సిడర్ చేసుకొని మనకి లెవెల్స్ని చూపించడం జరుగుతుంది. ఓకేనా? చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే అన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ని కన్సిడర్ చేసుకొని మనకి సపోర్ట్, రెసిస్టెన్స్, ఇంపార్టెంట్ లెవెల్స్ని చూపించడం జరుగుతుంది. అదేవిధంగా నిఫ్టీలో కూడా సేమ్ చూడండి. ఇక్కడ గమనించినట్లయితే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఇంపార్టెంట్ లెవెల్స్ని మనకి కన్సిడర్ చేసుకొని ఇంపార్టెంట్ లెవెల్స్ని చూపిస్తుంది. అలాగే మనము 30 మినిట్స్లోకి వెళ్ళినా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ని చూపిస్తుంది. అలాగే 15 మినిట్స్లోకి వెళ్ళినా కూడా మనకి ఆ 15 మినిట్స్ క్యాండిల్లోని యావరేజ్ని, అంటే ఆ లెవెల్స్ని ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది అన్న ఇంపార్టెంట్ లెవెల్స్ని కన్సిడర్ చేసుకొని మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూపించడం జరుగుతుంది. ఇది బిగినర్స్కి మరియు మనము
గీసుకున్న ఇంపార్టెంట్ లెవెల్స్, సపోర్ట్స్, రెసిస్టెన్స్ని ఒకసారి రీచెక్ చేసుకోవడానికి కూడా ఈ ఇండికేటర్ చాలా హెల్ప్ అవుతుందండి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఇవి ఇంపార్టెంట్ సెట్టింగ్స్ మార్చుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. వీడియోని ఇంతవరకు చూస్తుంటే ఐ హోప్ మీకు కంటెంట్ నచ్చి ఉంటుంది. ఒక చిన్న లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇండికేటర్లు మరియు మంచి మంచి స్ట్రాటజీలు కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.